హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే బియ్యం నానబెట్టినయి మొన్నటిదే ఈ వీడియో ఇప్పటిది గాదు. మొన్న మేము మటన్ పులావ్ చేసుకున్నామని చెప్పినా గదా! నా కొడుకు చేసినప్పుడు. ఇంకా బియ్యం సన్న బియ్యం కడిగి ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన అవి వద్దనేస్తే ఇంకా అవి ఖరాబ్ అయిపోతాయేమో అనుకున్నా. కానీ ఖరాబ్ కాలేదు. ఇంక మధ్యాహ్నం ఊర్లోకెళ్ళొచ్చిన తర్వాత ఇంక ఆ బియ్యం అయితే తీసేసి దాంట్లో వాటర్ ఏసేసి పొయ్యి మీద అయితే పెట్టేసిన. అంటే నీళ్ళు ఒంపి పెట్టేసిన ఫ్రిడ్జ్‌లో నీళ్ళతోని పెట్టలేను. ఇంకా నీళ్ళు ఒంపి పెట్టినా కాబట్టి అందుకే మంచిగుందేమో నాకు తెలిసి. వచ్చి రాగానే పప్పుచారు చేసుకుందాం. ములక్కాయలు అప్పుడు తెచ్చినవి ఉన్నాయి గదా! ఇంక పప్పుచారు చేసేసుకుందాం అనేసి ములక్కాయలైతే మంచిగా పిసికేసి కడిగేసుకొని పప్పు అయితే వేసేసుకున్నా అనమాట. ఇంకా అన్నం అయిపోయింది. పప్పుచారు కూడా అయిపోయింది. పప్పుచారులో కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని మసల పెడితే ఉంటది. దాని టేస్ట్ అస్సలు చెప్పలేమనమాట. అంత బావుంటది. మీరైతే ఒక్క లైక్ చేసేయండి అబ్బా! సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.